నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. నేర ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన పాత్రలు ఉంటాయి. కొంతమందిని గురించి వింటే ఇది నిజమా, సినిమానా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు మిట్టల్. జీవితాన్ని ఒక నేర సీరియస్ లా బతికేశాడు. సరదాగా మొదలుపెట్టిన దొంగతనాలు, ఆ తర్వాత ఏకంగా జడ్జిగా మారడం, చివరికి 95 సార్లు అరెస్ట్ అవ్వడం. ఆయన జీవితం గురించి వింటే మీరు అవక్కవుతారు. పదండి, ఈ వింత నేర సామ్రాట్ కదేంటో చూద్దాం. అతడి పేరు ధనీరామ్ మిట్టల్. నేరాలు చేయడం ఆయనకు ఒక హాబీ. తన జీవితంలో మొదటిసారి సరదాగా బండి దొంగతనం చేశాడు. కోర్టు పార్కింగ్ లాట్ నుంచి జస్ట్ సరదా కోసమే. కానీ ఇదే అతనికి కోర్టు సిస్టమ్ గురించి తెలియజేసింది. అక్కడి నుంచి అతనికి ఓ ఐడియా వచ్చింది, తానే ఒక జడ్జిగా మారాలి అని. మిట్టల్ ఏం చేశాడంటే, గుజ్జర్ కోర్టులో ఒక జడ్జికి నిర్బంధ సెలవు ఆర్డర్ని ఫోర్జరీ చేశాడు. ఆ తర్వాత ఏకంగా ఆ జడ్జి స్థానంలో తను మెజిస్ట్రేట్ గా కూర్చుండిపోయాడు. అసలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, ఆయన కేవలం నటించడమే కాదు, నిజంగానే అంకితభావం గల జడ్జిగా మారాడు. కొందరిని జైలుకు పంపాడు. చాలా మంది విచారణలో ఉన్న ఖైదీలను బెయిల్పై విడుదల చేశాడు. ఆయనకున్న న్యాయశాస్త్ర డిగ్రీ అతన్ని అనుభవం ఉన్న జడ్జిగా కనిపించేలా చేసింది. జైలు అనేది ఒక అరుదైన శిక్ష అని, బెయిల్ అనేది నేర న్యాయ వ్యవస్థలో సర్వసాధారణమని ఆయన చాలా స్పష్టంగా కనిపించేవాడు. కానీ కాలం మారింది. ఈ ట్రిక్కులతో తాను ఎక్కువ కాలం కొనసాగలేనని మిట్టల్ గ్రహించాడు. అందుకే పోలీసులు తనను పట్టుకునే లోపే తన వృత్తిని మార్చుకున్నాడు. హర్యానా రవాణా శాఖలో క్లర్క్ గా చేరాడు. అక్కడ ప్రజలకు ఫోర్జరీ లైసెన్స్లు సంపాదించడంలో సహాయం చేసేవాడు. అయితే ఆయన అప్పుడు చేస్తున్న జీవితం అతనికి బాగా ఇష్టమైన రెండు విషయాలను దూరం చేసింది. అవే కార్లు, కోర్టులు. అలాగే మిట్టల్ కోలకత్తా వెళ్లి గ్రాఫాలజీ కోర్సు కూడా చేశాడు. కానీ కార్లు, కోర్టులంతా ఆయన్ను ఏదీ ఉత్తేజపరచలేకపోయింది. చివరికి రోహత్కి తిరిగి వచ్చి మళ్లీ న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఖాళీ సమయంలో తను మరో అభిరుచిని, అంటే కార్ల దొంగతనాలను కొనసాగించాడు. 1960ల నుండి 2000 సంవత్సరం వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లలో దాదాపు 150కి పైగా కార్ల దొంగతనం కేసుల్లో మిట్టల్ పేరు నేరుగా ఉంది. పోలీసులు అంచనా ప్రకారం ఆయన జీవితంలో 1000కి పైగా నేరాలు చేశాడు. వాటిలో కార్ల దొంగతనాలు, మోసం, నకిలీ గుర్తింపు, ఫోర్జరీ వంటి ఉన్నాయి. 2014 నుంచి 15 తర్వాత ఆయన నేరాల ఫైల్స్ తగ్గుముఖం పట్టాయి. అయితే పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్లో జరిగిన ఒక కార్ల దొంగతనం ఆయన ఇరికించింది. 2016లో 77 ఏళ్ల వయసులో రాణిబాగ్లో తన రోజువారీ ప్రయాణం కోసం కారు దొంగిలించినందుకు అరెస్ట్ అయ్యాడు. ఇది ఆయనకు 95వ అరెస్ట్. జైళ్లలో మిట్టల్ గత నేరాలు ఆయన వెంటాడేవి. కానీ ఆయన వయసు ఆయనకు కలిసొచ్చింది. ప్రతిసారి జైలుకెళ్లినప్పుడు ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చేది కాదు. 2023 సంవత్సరంలో చండీగఢ్లో ఒక కేసులో కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు. విడుదలయ్యాక సుమారు 85 ఏళ్ల మిట్టల్ తన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి చెప్పాడట, ఇక జైలు జీవితం అంటే విసుగొచ్చేసింది అని. కొన్ని వారాల్లోనే ఆయనకు పక్షవాతం వచ్చింది. అలా కొద్ది రోజులకే మిట్టల్ కన్నుమూశారు. డాక్టర్లు గుండెపోటుతో మరణించారని చెప్పారు. ఆయనకు చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. 1 సంవత్సరం నుంచి అనారోగ్యంతో ఉన్నారు అని ఆయన కుమారుడు మిట్టల్ అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్లో నిర్వహించిన తర్వాత చెప్పారు. పోలీసులకు మాత్రం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. మిట్టల్ గత నేరాలను పరిశోధించిన ఒక ఏసీపీ స్థాయి అధికారి స్వయంగా అంత్యక్రియలను చూశారు. అతను మిట్టల్ మరణాన్ని ధృవీకరించారు. మిట్టల్పై ఇంకా 2 డజన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరణంతో ఆరోపణలు చివరకు రద్దవుతాయి. ఇది మిట్టల్ జీవితం. ఒక సరదాగా మొదలుపెట్టిన నేర జీవితం ఆయన జడ్జిగా, క్లర్క్ గా, చివరికి 95 సార్లు జైలుకు వెళ్లేలా చేసింది. నిజంగా ఇలాంటి జీవితాలు సినిమాలోనే చూస్తాం. నేర ప్రపంచం ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఇలాంటి మరిన్ని వింత విషయాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.